హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ యూట్యూబర్ని కాదు, వెల్ఫిషర్ మీ కార్తిక్ని తలమంచి. ఈరోజు ఒక యువతకి, నేను యువతనే ఎందుకు టార్గెట్ చేస్తానంటే, వాళ్ళు మన దేశానికి వెన్నెముక. రైతులు ఎలా అయితే వెన్నెముకో, ఇప్పుడు నెక్స్ట్ దేశాన్ని నడిపించుకునే వాళ్ళే. మా వయసు అయిపోయింది, ఇక టైం లేదు మిత్రమా, మేలుకు. ఆ రోజు వివేకానంద చెప్పాడు, పాప మొత్తుకున్నాడు, యువత మేలుకో, మారు 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 అన్నాడు. ఏ రోజు? 1800 సంవత్సరాలు, 20th సెంచరీ. పాపం ఆ రోజులోనే చెప్పాడు, యువత గురించే మాట్లాడాడు. ఎవరు? స్వామి వివేకానంద గారు. రమణ మహర్షి ఉన్నారు, మౌనం ఎంత శ్రేష్టమైనదో ఆయన నేర్పాడు. నేను ఈ మధ్య అరుణాచలం వెళ్ళా. నేను శివాయని నమ్ముతాను, చెప్తమ్మ మొదటిసారి. నేను అపర శివభక్తుడిని. చెప్పే శివపని అయిపోయా, దయచేసి క్షమించండి. ఎందుకంటే నన్ను నేను వెతుక్కుంటూ ఉన్న భాగంలో ఒకరోజు కాశీకి వెళ్ళాను. మా చిన్న బాబు చనిపోయినప్పుడు, మా అమ్మగారు చనిపోయినప్పుడు, మా అమ్మ చనిపోయినప్పుడు నేను అస్థికలు గంగలో కలపడానికి కాశీ, బెనారస్, యూపీకి వెళ్ళాను, ఉత్తరప్రదేశ్. మొదటిసారి నా జీవితంలో. అక్కడ మొదట నా జ్ఞానోదయం. అలాగా మణికర్ణిక ఘాట్ ఉంటుంది, అక్కడ నిమిషానికి ఒక శవం వస్తుంటుంది. ఆ శవాలు చూసి నేను రియలైజ్ అయ్యా, మనిషి జీవితం చాలా చిన్నది. 70 ఏళ్ళు ఏది మన భారతదేశం. ఎవరైనా సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే 80 ఏళ్ళు ఆగుతారు. సూపర్ డిసిప్లిన్ ఉంటే 90. 100 ఏళ్ళు వెరీ రేరు, లెస్ దాన్ 1%. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత నా జీవితంలో మొదటిసారి రియలైజ్ అయ్యింది. రెండోది, అరుణాచలం వెళ్ళాం. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత నా పిల్లలను కూడా తీసుకెళ్ళాను. యూత్ ఇది అలాగా నేచర్కి తీసుకెళ్ళాలా, అడవుల్లో సంచరించాలా, ట్రెక్కింగ్ నేర్పించాలా. విదేశీయులు ఇది ఎక్కువ చేస్తారు, ట్రెక్కింగ్. చిన్నపిల్లలు కూడా తీసుకెళ్ళిపోతారు, పసిపిల్లల్ని తీసుకెళ్ళిపోతారు, నీళ్ళలో వదిలేస్తారు. ఇండివిజువాలిటీ డెవలప్ చేస్తారు. అయితే మన భారతదేశంలో సరే, ఇది మంచి చాలా సాంప్రదాయం. ఇలా ప్యాంపరింగ్ చేయకండి, ప్రేమతో పెంచండి, ఎవరు తప్పండి. ప్యాంపరింగ్, గారాబం చేయకండి. ఆ గారాబం చాలా చాలా డేంజర్ అన్నమాట. ఆ యువతకి స్పీడ్ బైకులు కొనిపించబాకండి. ఎంతోమంది యువత చనిపోతున్నారు స్పీడు. ఎందుకంటే రక్తం ఉరుకు. దాన్ని కొంచెం చల్లార్చండి. ఎప్పుడు చల్లారద్ది? ప్రేమను అందిస్తే. ప్రేమ ఫ్రీ కాబట్టి నేచర్లో తిప్పండి. వాళ్ళకు కూడా అర్థం అవుతుంది నేచర్. ఇళ్లలో కూర్చోబెట్టి మొబైల్స్, ల్యాప్టాప్స్, ఏసీ గదులని అలవాటు చేయకండి. పిల్లలకి సుఖాన్ని అందించకండి. వాళ్ళకి కష్టం ఏంటో తెలియాలి. విదేశీయులు ఒక టీనేజ్ వచ్చిన తర్వాత బయటికి నెట్టేస్తారు. ఒరే మీరు బతకండి రా, ఎలా బతుకుతారో బతకండి. వాళ్ళు అంతా స్ట్రాంగ్ అయిపోతారు పిల్లలే. అందుకనే ఎక్కువ ఎంటర్‌ప్రెన్యూర్స్ విదేశాల్లో ఉంటారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇండివిజువల్ డెవలప్ చేస్తారు. చిన్నప్పటి నుంచి పడగది మార్చేస్తారు. నేను కూడా ఉన్నా దాంట్లో. నా బిడ్డతో చాలా దగ్గరగా పడుకొని ప్రేమ, అందుకని ప్రేమను అందించండి, కానీ గారాబం చేయకండి. చాలా తప్పు అది. వాళ్ళకి మనం అర్థం చేసుకునేటట్టు చెప్పాలి. సరే, ఈరోజు మెసేజ్లో భాగంగా చిట్కా నాకు తెలిసింది. జననం మరణం. ఇంకెవరైనా, ఇది నాకు కూడా వర్తిస్తుంది. పుట్టేశాం. మనిషి జీవితం 70 ఏళ్ళు అనుకుంటే 20 ఏళ్ళు బాల్యం, యవ్వనం పూర్తి అయిపోయింది. 20 ఏళ్ళకి 19 పూర్తయ్యి 20 20 అంటాం.
20 ఏళ్ళలో ఉరుకులు పరుగులు చదువులు టన్నుల కేజీలు. అది అయ్యో బాబాయ్, ఆ పుస్తకాలు చూస్తే భయం వేస్తుంది. లక్షల రూపాయల ఫీజులు కట్టి ఆయన 20 ఏళ్ళని సాధిస్తే తర్వాత 20 నుంచి మళ్ళీ వృత్తి జీవితం, ప్రొఫెషన్ ఇది అలాంటి ఉచ్చులో పడిపోతున్నారు. ఇంక్లూడింగ్ నేను కూడా. మీ గురించి చెప్పట్లా, నా గురించి కూడా నేను చెప్పేస్తాను. మళ్ళీ ఉద్యోగంలో స్ట్రెస్. ఉద్యోగం వచ్చేసింది చదివిన తర్వాత కష్టపడి. అక్కడ ఈ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, వైస్ ప్రెసిడెంట్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వాళ్ళు మనల్ని ఉతికి ఆరేస్తారు. ఎవరిని? ఎంప్లాయీస్. అయిపోయింది. అందరు ఎంప్లాయీసే, సీఈఓ కూడా ఎంప్లాయీ. కానీ ఆయన ఏదో పాపం ఏదో అనుకుంటారు. తర్వాత అయిపోయిందా? పెళ్ళి అయిపోయింది. ఉద్యోగం వచ్చింది, పెళ్ళి అయిన తర్వాత నీ జీవితం, నీ కర్మ బాగుంటే సూపర్ వైఫ్ దొరకదు. నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నా, మా పిల్లలు చాలా చాలా నన్ను మార్చింది ఆవిడే. ఈ విధంగా ప్రకృతి ఆరాధించడానికి కారణం ఆవిడే. నేను ఎంత వైలెంటో ఇప్పుడు అంత సైలెంటు. ప్లస్ అయిపోయిందా? మంచి పిల్లలు దొరికితే ఇల్లు సూపరు, అసలు గొడవలే లేవు. చాలా చాలా కూల్గా పిల్లల్ని పెంచగలరు. మంచి తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలా తయారవుతారు. ఇది గుర్తుపెట్టుకోండి. పిల్లల్ని అలా చేయకండి. తల్లిదండ్రులే దానికి కారణం. మారండి, మిమ్మల్ని చూసి పిల్లలు మారుతారు. తర్వాత పెళ్ళి అయిపోయింది, పిల్లలు వచ్చేసారు. తర్వాత ఏంది? మరణం, డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. దాన్ని ఎవరు ఆపలేరు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. మరణం ఎవరు ఇక్కడ పర్మనెంట్ కాదు. 100 ఏళ్ళు బతకలేరు, 200 ఏళ్ళు బతకలేరు, 1000 ఏళ్ళు అసలు బతకలేరు. అసలు ఆ రోజుల్లో ఏదో విని ఉన్నాం. మహానుభావులు, మహారుషులు ఏంటంటే వాళ్ళ ప్రేమని ప్రకృతి వాళ్ళది కాబట్టి 100-200 ఏళ్ళు బతికేవాళ్ళు. ఆ సారం ఇప్పుడు నేను మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రకృతిని ఆస్వాదించండి. ఫ్రీ కదండి. ఈ ఇంటెన్సిటీ ఎంత చెప్తున్నావు చూడండి, అర్థం చేసుకోండి. అన్నీ నిజం నిప్పు లాంటిది. అలాగే పైన చూసారుగా వేప చెట్టు, చేదు. దాని పేరు అజాడి రక్త ఇండికా. చిన్నప్పుడు చదివాను, ఇంటర్మీడియట్ బైపీసీలో. ఇప్పుడే గుర్తుందంటే చూడండి, శ్రేష్టమైన చెట్టు. మన ఇండియాదే, విదేశీ ఇది కాదు. కాబట్టి ప్రకృతిని ఆరాధించండి. మరణం గురించి 2 ముక్కలా చెప్పేస్తాను, ఎందుకంటే నాకు ఈ వీడియో టైం అయిపోతుంది. మరణం అనేది ఆపలేదు. అటు బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, వాట్ నాట్ ఎనీవన్. రెండోది పొలిటీషియన్స్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఎమ్మెల్యే, కౌన్సిలర్, అందరూ మనుషులేక. తర్వాత మనుషులు మనం కూడా చచ్చిపోతాం. వీళ్ళందరూ పెద్ద పెద్ద రెడ్ కార్పెట్లో కూడా చచ్చిపోతారు. రెడ్ కార్పెట్లో నిడిచిలో కూడా చచ్చిపోతారు. కానీ ఇక్కడికి ఎక్కకూడదు ఆ గర్వం అనేది. అందరూ నేల మీదకి దిగిరండి, గర్వపడకండి. ఎందుకంటే మరణం ఎప్పుడు ఏ రూపంలో వస్తుంది ఎవడికి తెలియదు. అటు మారండి, ఇకనైనా మారండి. నేను మారిపోయా. మారాలని ఇంకా శోధిస్తుంటా, ఆలోచిస్తుంటా. ప్రతిరోజు ఇదే నాకు పని, కొత్తగా నేర్చుకుంటుంటా. ఇదే జీవితం. డే టు డే యాక్టివిటీ ఎంత మీరు దగ్గర ఉంటే మీరు దానికి అంత దగ్గర ఉండండి. దేనికి? ప్రకృతి. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. జీవితం లేదు, టైం లేదు. మన దగ్గర టైం లేదు. అందరూ ఒక్కొక్కరు అంటుంటారు బిజీ అనమాట. నా దగ్గర టైం లేదు, తనకు పని పెట్టి అబ్బా నేను అనుకుంటుంటాను నేనే బిజీ. నాకంటే బిజీగా చాలామంది ఉన్నారు, ఎవరి దగ్గర టైం లేదంట. దయచేసి ఒక 10 నిమిషాలు కేటాయించండి. ఈ వీడియో చాలా చాలా వాల్యుబుల్. అందరూ చెప్పరు, నిజాలు చెప్పరు. ఎందుకంటే నిప్పు లాంటిది, కాలిపోద్ది, బూడిదైపోద్ది. అందుకని నిజం చెప్పేస్తుంది. మరణం అనేది, జననం అనేది ఎంత కామనో మరణం అనేది అంతే కామను, సర్వసాధారణం. కాబట్టి జీవితాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. దాంట్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మరణం 2 రకాలండి. ఒకటే ఫిజికల్ డెత్, ఇది. రెండోది ఎటర్నల్ డెత్. ఫిజికల్ డెత్ అనేది ఈ శరీరానికి సంబంధించింది. ఎటర్నల్ డెత్ అనేది సోల్,
ఆత్మ దాది ఎంత ఫ్రెష్గా ఉంటే, ఇప్పుడు అందుకే నేను ప్రకృతిలో కూర్చుంటాను. ఫ్రెష్ ఎయిర్ పిలిస్తే ఫ్రెష్గా ఇది వెళ్ళిపోద్ది ఆక్సిజన్. అప్పుడు నా రక్తం ఉరుకులు 43 ఏళ్ళకి నేను ఇంత ఉరికిస్తుంటే ఇంకా ఆ వయసులో ఎలా ఉంటుందో చూసుకోండి. అంత అగ్రెసివ్గా ఉండేవాడిని. కాబట్టి యువత మేలుకో, తల్లిదండ్రులారా మేలుకోండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే జీవితం ఎంతో లేదు మిత్రమా, చాలా చిన్నది. మీరు అనుకుంటున్నారు. ఆ పరుగులు వద్దు, ఉరుకులు వద్దు, టెన్షన్స్ వద్దు, అసూయలు వద్దు, ద్వేషాలు వద్దు. మనిషిని మనిషిగా ప్రేమిస్తే ప్రతి మనిషిలో భగవంతుడు కనిపిస్తాడు. ఆ ప్రేమలోనే ఉన్నాడు. ప్రతి భగవంతుడు చెప్పింది ఇదే. అటు హిందూ మతం, ఇటు క్రిస్టియానిటీ, అటు ఇస్లాం, జైనిజం, సిక్కిజం, అందరూ చెప్పింది ఒకటే, ప్రేమ ప్రేమ ప్రేమ. ఈ మరణం దానికి బయటపడాలంటే ఒకటే సొల్యూషన్, ఒకటే ఫ్రీ, అది కూడా ప్రేమ. మీరు ఏ గ్రంథాన్ని తీసుకున్నా దాంట్లో ఎవరి సారాంశం ఏంటంటే ప్రేమ ప్రేమ. లవ్ అదర్స్, లవ్ ద నేచర్, ఇట్ విల్ అట్రాక్ట్ యూ. ఈ యూనివర్స్లో, ప్రపంచంలో ఒక రూల్ ఉంది, విశ్వంలో. నువ్వు ఏది కోరుకుంటే అది దొరకద్ది. ఒక్కసారి కోరి చూసు. ఎందుకంటే నా జీవితంలో జరిగింది కాబట్టి నేను చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ఇకనైనా మారతారని మిమ్మల్ని వేడుకుంటూ ఈ వీడియోని ఇక్కడతో ముగిస్తూ, ఇప్పటికే 12 నిమిషాలు అయిపోయింది. అది అప్లోడ్ చేయడానికి గంటలు పడుతుంది. లేకపోతే ప్రతి 15 నిమిషాలు ఒక వీడియో వదిలే ఓపిక నాలో ఉంది. కానీ ఈ ఫోన్లో లేదు, యూట్యూబ్లో వాళ్ళకి అసలు లేదు. చిన్నవి పెట్టండి అయ్యా అంటారు. నా వల్ల కాదు. ఎందుకంటే ఇవన్నీ చెప్పాలా, అందరూ చెప్పరు. దయచేసి యువత మేలుకో, యువత మేలుకో, యువత మేలుకో. దయచేసి ఐఐటిఎన్స్ ఉన్నారు కదా విదేశాల్లో, వాళ్ళు దయచేసి మన ఇండియాకి ఒక ఓఎస్ డెవలప్ చేయండి, ఆపరేటింగ్ సిస్టమ్. మనం ఇప్పటికి విదేశాల మీద ఆధారపడుతున్నాం. అమెరికా ఆడెవరుగా తయారు చేస్తాం, మన వాళ్ళే. ఐఐటి మనం ట్యాక్సులు కట్టి వాళ్ళని మేపి కోట్లు ఖర్చు పెడుతుంటే ఈ ఐఐటీస్ 7 ఉన్నాయి. ఎన్ఐటీస్ నాకు తెలిసి ఒక 11-12 ఉన్నాయి. IIITs ఉన్నాయి. వీళ్ళందరిలో ద టాప్ ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఒక 7,000 సీట్లు ఉంటాయి మొత్తం ఇండియా మొత్తం మీద. దానికి 14.5 లక్షల మంది రాస్తారు సంవత్సరానికి. సో ఎంత టాలెంట్ ఉంటుందో చూసుకోండి. ఆ బ్రెయిన్ అంత స్టామింగ్ జరగద్దు వాళ్ళకి. దయచేసి భారతదేశానికి సేవ చేయండి అయ్యా పూర్వ విద్యార్థులారా. మనది జన్మభూమి, కర్మభూమి. ఇంక లేదు, ఎవరి దగ్గర టైం లేదు. ఇంకా మీకున్న ఏదో మిగులుందో, ఒకవేళ మీరు ఇప్పుడు 50-55 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ళు పనిచేయండి భారతదేశానికి వచ్చి. యువతకి ఉద్యోగాలు కల్పించండి, యువతకి దారి చూపించండి, ఉద్యోగాలు పెంచబెళ్ళండి, ఆత్మ విశ్వాసాన్ని పెంచండి. నేనున్నాను, మీకు ధైర్యం చాలండి. మీరు డబ్బు సహాయం ఇవ్వాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంచండి. ఆ యువతే రేపు ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఆశిస్తూ ఇక వీడియోని సమాప్తం చేస్తున్నాను. ఎందుకంటే నా దగ్గర టైం లేదు. గుడ్ బై.